వైఎస్ షర్మిల ఏంటి ఆమెది పీసీసీ చీఫ్. ఎత్తిపోతల పథకం కిల్లికి రూపాయనమ్మ అతి దగ్గరలో రాబోతున్న ఎందుకు ఫైర్ బ్రాండ్ ఫర్ ఎందుకు కాంగ్రెస్. షర్మిలను ఎందుకు మారుస్తున్నారు? టైం వేస్ట్ అని, స్క్రాప్ అని. ఎందుకు అట్లా మాట్లాడతారు? ఇప్పుడు స్క్రాప్ ఎట్లా? ఇంట్లో కుర్చీ రిపోయిందని గేట్ చేస్తావు, బయట ఇసిరేస్తావా, లేకపోతే దాన్ని ఎనపసామాలు కమ్ముతావు, లేకపోతే ఇంట్లో పెట్టి ఐదరా రిపేర్ అన్న చేయించుకోవాలా, ఐదరా పడేస్తాం, వేస్ట్ ఎందుకని ఇంక 2 సార్లు వెల్డింగ్ చేస్తాం, 3వ సారి దబేళ్ళని మీ ఇంట్లో పెద్ద ఆయన ఎవడో పడిపోతాడు, తీసేస్తాం. దేవత కొట్టి కూర్చొని అవతల ఇసురుతావా ఇసురువా, దాన్ని ఇంకా వెల్డింగ్ చేస్తానంటే ముసరాడు మీ ఇంట్లో ముసరాడు నా వల్ల కాదు తల్లి చచ్చిపోయేలా దాంట్లో కొత్త కుర్చీ కొంటుకొని లేదా చేప వేసి పడుకుంటాను అంటే అంటాడు. ఇప్పుడు షర్మిలను పీసీసీ చీఫ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం కూడా ఏం మెరుగుపడలేదా? మెరుగా అసలే అది రోల్డ్ గోల్డ్, దానికి మెరుగు పెట్టింది తీసుకొస్తే ఏమవుతుంది, ఇను అని తేలింది లాస్ట్కి. ఇక్కడ ఆల్రెడీ నేను చేయాల్సిన పని చేసినా, ఓడగొట్టాల్సిన వాళ్ళని ఓడగొట్టినా, నేను పోయి ఆడ పాగా వేసిన అని చెప్పిన నేపథ్యంలో ఎంత పవర్ఫుల్ అది ఎవరిని ఓడగొట్టింది, ఇక్కడ ఎవడ వాళ్ళని ఓడుతుంది, 9తో ఊడిపోయి ముక్కెట్టుకుని పార్టీ ఎట్టుకుంది. ఆ ముసలోళ్ళు ఎరుమాలోకలు కాబట్టి వెళ్ళి అవును రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో మాట్లాడారు. నెక్స్ట్ చేసిన పని ఏంటి, ఎవడన్నా కాంగ్రెస్ పార్టీలో అదే చెప్తున్నాను, ఎద్దు ఆవు వెళ్ళి సేల్లో మేతుంది అనుకో, దూడెళ్ళి గట్టున మీది కదా, అక్కడ రాహుల్ గాంధీకి ఒక తెలివి తాట ఆడిస్తే ఆయన మాట ఎవడన్నా పార్టీలో అంటే ఆ ముసలివాడు ఇంట్లో కూర్చోకుండా ఇంకా చక్రం తిప్పేశాను, ఆ దిగ్విజయ్ సింగ్ గారిని, ఆ పూయిచిబుత్తు రమేష్ గారిని నమ్ముకుని ఇంక రాజకీయాలు చేస్తే ఇలాగ ఉంటుంది. దాని దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఏంటి విషయం, ఇప్పుడు ఇంతకాలం అంటే పీసీసీ చీఫ్గా ఆమెకు ఒక పదవి ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు ఈ పీసీసీ చీఫ్ పదవి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా, ఉంటే ఏం చేస్తుంది, తర్వాత వాట్ నెక్స్ట్? చిన్నప్పుడు ఆవిడ ఆడపిల్లలు ఆడుకునే బెచ్చాట్లు, తర్వాత వంటలు అవన్నీ నేర్చుకోలేదట. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆ పనులు బెచ్చాట్లు ఆడుకోవడం, వంటలు నేర్చుకోవడం. రాజకీయ భవిష్యత్తు అయితే అవసరం. ఏ రాజకీయ భవిష్యత్తు? రాజశేఖర రెడ్డి గారి పేరు ఒకటి పంక్తిస్తే కనీసం వంట చేయడమైనా వచ్చినా ఎవడన్నా ఇలాంటి ప్రశ్నిస్తే సమాధానం చెప్తుంది ఆవిడ. ఒక డెకరం ఉంటుంది పాలిటిక్స్లో. ఒక నేషనల్ పార్టీ అధ్యక్షురాలు ఒక రాష్ట్రానికి ఉన్నప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉందో దాని మీద ఎండగట్టే కార్యక్రమం లాగా ఇంకా ఏబిఎన్ టీవీ వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ల ప్రకారం అన్న మీద పడి ఏడుచుకునే రాజకీయాలు చేస్తే అది జాతీయ పార్టీ అధ్యక్షురాలు, లేకపోతే ప్రాంతీయ పార్టీకి ఉప ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాలు, పవన్ కళ్యాణ్ కన్నా ఏమైనా రాజకీయాలు చేస్తుంది ఎవడేమో పట్టించుకుంటారు. మరీ టూ మచ్ ఉంది అసలు. ఏంటి పని పాటు లేకుండా నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తా, టీడీపీ ఆర్ జనసేన? ఇంత బతికి ఇంటి వెనకాల పేరుతో వెళ్ళి పెంకట్టుకుని అడుక్కోవడం అంటారు. పేరుతో పెంకట్టుకుని తెలుసా, ఫస్ట్ అట్లా వేరే తెలకొని దిద్ది, బాబు మా ఇంట్లో పెళ్ళి ఉంది, నువ్వు కార్డు ఇస్తున్నావు బాబు రా అంటే, చిచ్చే మా ఇంట వంట లేదు బయట ఇంట్లో వచ్చి విస్తరేయడం అని చెప్పి సీరియస్ అయిపోయాడట. అదేంటిది మంచి పౌరుషమైన ఫ్యామిలీ అని అనగానే వెనక సర్రని పెరడుతో పెంకట్టుకొచ్చి ఇంట్లో ఇదేంటి అన్నమే వండాను కూర లేదు, కూర పెట్టా, అదేంటి పెళ్ళికి విస్తరేస్తారా అని పిలిస్తే కూర అడుక్కుంటూ పెట్టాను మనటాలిటీ ఆవిడది. అసలు నాకు తెలియక కొడుతాను. అన్నం వదిలిన బాణం అంది, అన్నం బాణం వదిలితే ఏమైంది, సరిగ్గా ఎక్కడ తగలాలి. పాదయాత్ర చేసిన తల తోక లేకుండా నడిచికెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తీరువతన లేకుండా అలా నన్ను బావ అంటాడా అత్త అంటాడా మరదలు అంటాడు అనుకున్న అందరితో జుట్లు పంచాయతీలు పెట్టుకుని వచ్చింది. అదే పాదయాత్ర. వదిలిన బాణం ఏటవుద్ది, ఎవడన్నా ఏ యుద్ధంలో సైనికుడు వెళ్ళి సార్ మీరు వదిలిన బాణం సరిగ్గా తగలేదు సార్ మళ్ళీ పట్టుకొచ్చాను మళ్ళీ వదలండి అంటాడు ఎవడన్నా. అంటే వదిలిన బాణం దమ్మిడికి పనికిరాదు, స్క్రాప్ పక్కతి. ఆ స్క్రాప్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకుంటే ఏడు చేస్తాం, ఎవరికి ఉపయోగం? ఇక్కడ పార్టీ ఎట్టింది, ఇక్కడ పార్టీ దుకాణం మూసి కాంగ్రెస్లో విలీనమే, ఇక్కడ ఎంపీ టికెట్ లేదా ఖమ్మం నుంచి అక్కడి నుంచి సెటిలర్స్ ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు హౌస్ కాబట్టి నల్గొండ ఇస్తాం, కోమటిరెడ్డి బ్రదర్స్ మేము గెలిపించుకుంటాం, లేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు రాజశేఖర రెడ్డి గారు నేను ఎంత అవమానించినా ఆ మరక తుడుచుకోవాలి కాబట్టి నేను గెలిపించుకుంటానని అక్కడ నిలబెడితే ఏది చెప్పాలి. అయితే మహబూబ్నగర్లో నేనే ముఖ్యమంత్రిని కాబట్టి నా ఎంపీ స్థానం మల్కాజ్గిరి నువ్వు గెలిచావు నేను గెలిచాను కాబట్టి మళ్ళీ నీకేస్తే తల్లి నువ్వు నిలబెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడతానని ఇక్కడ ఇస్తే ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ లెగసీ రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ కాపాడుకుంటుంది. తుట్టు కొడితే పొలరని ఏడైతే పార్టీ ఎడమూ చేత ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇస్తే నాలుగు గిచ్చుకొని పదవటిస్తే నిమిషం ఆగండి, ఏపీలో మళ్ళీ పార్టీ పెట్టే అంశం లేదా అంటున్నాను. ఒకవేళ ఎందుకు అసలు ప్రజాశాంతి పార్టీ వాడు కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోతాడు. మాకు ఏ చెప్పాలి, ఇదేంటిదే నేషనల్ పార్టీ అధ్యక్షురాలు చేసి ప్రాంతీయ పార్టీ పెట్టడం ఏంటని. మాకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా చెప్పు పార్టీ గుర్తెడితే ఏంటైంది, సేమ్ పెంకెట్టుకుని వచ్చి మళ్ళీ దేహి జహాపన. ఇప్పుడు అదే కడపలో ఇప్పుడు అంటారు కదా, అరే చూసినావా నేను నిలబడతాను, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలు నేనే అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఎటు ఏం చేయకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసులు నువ్వని గుర్తించారా, అవినాష్ రెడ్డి గుర్తించారా? రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ప్రతినిధి అవినాష్ రెడ్డి అని గెలిపించారా, శర్మలమ్మని గెలిపించారా? రాజశేఖర రెడ్డి గారి అమ్మాయినే. అక్కడే బుర్ర జ్ఞానం ఏడిస్తే, ఇంగిత జ్ఞానం ఏడిస్తే పక్కన సైలెంటే. అలా ఆయన ఉన్నాడు కదా ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతాడు, వెనకాల తిరిగి నువ్వు కూడా ఆ డప్పు వాద్యాలు రాసి, లేకపోతే అందులో క్యారెక్టర్స్ ఉంటారు కదా, కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, తలనొప్పి వచ్చేవాళ్ళు, కాలు చేతులు సరిగ్గా లేని ఆ క్యారెక్టర్లు వేసుకోవడం ఇక మీద.